సో ప్రజెంట్ రేవంత్ రెడ్డి మాత్రం అండర్-19 నుంచి ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక అమ్మాయి ఉండడం జరిగింది. తను ప్రజెంట్ అందరూ కూడా తనను ప్రశంసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన వచ్చి ₹1 కోటి కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ అది ఎప్పుడు ఇస్తున్నారు ఏంటి? సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఎవరైతే స్పోర్ట్స్లో మనకు పేరు తీసుకొస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా నేషనల్ లెవెల్లో తీసుకొచ్చే వాళ్ళందరినీ కూడా ఆయన గుర్తించి ఆయన రాష్ట్రం తరఫున ఆయన ఏదో ఒకటి చేయాలనే విధంగా ఆయన సత్కరిస్తూ ఉంటారు అనమాట. సో కళా రంగంలో అయినా ఆటల్లో అయినా దేంట్లో అయినా ఉత్సాహవంతులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఈ త్రిష అనే అమ్మాయి పేరు ఎక్కడ చూసినా మన భారత మహిళా జట్టు నుంచి అండర్-19లో ఎన్నికై మంచిగా గేమ్ ఆడి గెలిచినందుకు ఆమెను పిలిచి ఆమెకు ఒక ఏదో అవార్డు లాంటి బహుమతి ఇచ్చి అట్లనే ₹1 కోటి చెక్ని ఆయన ఇస్తానని కూడా చెప్పడం జరిగిందనమాట. ఆ రివార్డు ప్రకటించారు. అది కూడా గవర్నమెంట్ తరఫున ఏ ట్యాక్స్ లేకుండా ఆమె ₹1 వస్తున్నాయి. సో మరి ఎన్నో కష్టాలు పడి ఎంతో ఇంట్లో వాళ్ళ చాలా ఇప్పుడు ఆడపిల్లలకి ఎన్నో ఇది ఉంటాయి అంటే ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ అది ఇది అని చెప్పి మనం దంగల్ సినిమా చూస్తాం కనుక దాంట్లో ఒక లెసన్ ఉంటుంది. ఆడపిల్లలకు కానీ ప్రోత్సహిస్తే ఎంత దూరమైనా వెళ్తారని చెప్పేది. సో ఖచ్చితంగా మరి ప్రోత్సాహం వీళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇవ్వబట్టి ఆమె ఇంత దూరం వచ్చింది. సో ఖచ్చితంగా ఇంత చిన్న వయసులోనే ఇంత రికార్డులు సాధిస్తుంది అంటే రేపు ఇంకా కొంచెం ప్రోత్సహించి ఇంకొంచెం ఆమెకి ఏమన్నా ఇట్లాంటి ఈ ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే ఖచ్చితంగా రేపు పెద్ద టీంకి వెళ్ళినప్పుడు ఇంకొంచెం పెద్దగా చేయడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. అదే కాకుండా వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒకానొక టైంలో ఆయన క్రికెట్ టీంలోకి వెళ్ళాలి అనుకున్నారు. బట్ ఆయనకు అవ్వలేకపోయింది. బట్ ఆయన వాళ్ళ పాపని పంపించి ఆయన కళ్ళని నెరవేర్చుకోవాలనుకున్నారు. పొద్దున ఆ అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట, నేను 4 గంటలకు లేచిన మా డాడీని ఖచ్చితంగా అంటే ఆయన సైడ్ నుంచి 100% ఇచ్చారన్నమాట. వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ 100% ఎఫర్ట్ ఇచ్చారు. కాబట్టి ఆ స్టేజ్ లో టాలెంట్ ఉన్నా కానీ ఆ ప్రోత్సాహం లేని వాళ్ళు ఏదైనా సినీ రంగం అయినా రాజకీయాల్లో అయినా క్రికెట్లో అయినా ఈ మూడే కామన్ కాబట్టి జనాలకి. సో ఈ 3 రంగాల్లో వెనకబడిపోతున్నారంటే ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం లేకపోతే ఒకవేళ ఉంటే ఇలాంటి త్రిషాలు ఇంటికొకళ్ళని తయారు చేయొచ్చు మన దేశం నుంచి. సో అది మన అందరి దౌర్భాగ్యం. ఇంకా మనం దానికి ఎవరు ఏం చేయలేము. ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి ఎప్పుడు పోతాయో మన దేశం నుంచి వరల్డ్ లెవెల్ ఛాంపియన్స్ అప్పుడే తయారవుతారు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఈ దంగల్ లాంటి సినిమాలు కానీ ఆ కౌశల్య కృష్ణమూర్తి లాంటి సినిమాలు కానీ కొన్ని ఇలాంటి నిజ జీవితంలో త్రిష లాంటి వాళ్ళని కానీ అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఖచ్చితంగా. సో ఎవరెవరైతే ఆటల్లో ప్రోత్సాహం ఉన్నారో వాళ్ళని గుర్తించి ఏ రంగం అంటే ఆ రంగంలో కొంచెం వాళ్ళని నైపుణ్యత పెంచి తయారు చేస్తే కనుక ఖచ్చితంగా ఇంటికే కాదు ఊరికి మొత్తానికి కూడా పేరు తీసుకొస్తారు. సో ఇట్లా అందరు మన్నలను పొంది ఇలా ఇంటికి రివార్డులు కూడా తీసుకొస్తారనమాట. అది అందరికీ చేయాలని లేదు కానీ కొంతమంది ఉన్న వాళ్ళ మటుకి ఖచ్చితంగా మర్చిపోకుండా వాళ్ళని ప్రోత్సహిస్తే ఖచ్చితంగా దే విల్ గో బియాండ్.